ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిన షీటు. ఈ షీటులో అంట వారు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారట. దీంట్లో రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నాయి, కాంట్రాక్ట్ ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ ఉన్నాయి. రెగ్యులర్ ఉద్యోగాలు 1,84,000, కాంట్రాక్ట్ ఉద్యోగాలు 19,000, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు దాదాపు 4 లక్షలు. ఇవన్నీ కలిపంట 6 లక్షలంట. ఈ 6 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చేశారంట. ఏది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అన్ని కూడా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలేనంట. ఇవి కూడా రెగ్యులర్ చేసిన వీళ్ళు 1,84,000 ఉద్యోగాలని వీళ్ళు ఏదైతే అంటున్నారో ఈ 1,04,000 ఉద్యోగాలలో ఏమున్నాయో తెలుసా? ఇక్కడ 1,21,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలు. అంటే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ సైన్యంగా తయారు చేసుకున్న వాళ్ళకే 1,21,000 ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ముందు చెప్పిన మాట 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, అవన్నీ భర్తీ చేస్తామని చెప్పిన వాళ్ళు, ప్రభుత్వ శాఖల్లో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్న వాళ్ళు అవేవీ చేయకుండా 1,21,000 ఉద్యోగాలను గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేసి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. అంతేకాదు దీంట్లో ఉన్నది ఇంకొక 51,000 ఉద్యోగాలు ఆర్టీసీని విలీనం చేసుకుంటే వాళ్లకు పర్మనెంట్ అయిన ఉద్యోగాలు. అవి ఆ రోజు 2,30,000 ఉద్యోగాలు ఖాళీలలో ఇవేవీ లేవు. అంటే 2,30,000 ఉద్యోగాలు ఆ రోజు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా వీళ్ళు భర్తీ చేసింది ఏమీ లేదు. తీరా అన్ని లెక్కలు చూస్తే 2,30,000 ఉద్యోగాలు వీళ్ళు భర్తీ చేయాల్సి ఉండగా ప్రభుత్వ శాఖల్లో వీళ్ళు చేసింది ఎంతరా అంటే 2,557 ఉద్యోగాలు మాత్రమే. సిగ్గుండాలి కదా. 2,30,000 ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా మీరు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తామని చెప్పి మీ సైన్యాన్ని తయారు చేసుకోవడానికి 1,20,000 ఉద్యోగాలు, ఆర్టీసీని విలీనం చేసుకుని 51,000 ఉద్యోగాలు, అలా తీసుకున్న 1,85,000 ఉద్యోగాలు మీరు భర్తీ చేస్తే అవి కాదు అనుకుంటూ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అన్ని కలుపుకొని మీరు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నామని డబ్బా కొట్టుకోవడానికి కొంచెమన్నా సిగ్గుండాలి కదా అని అడుగుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ఎలా పరిపాలన చేశాడు? రాజశేఖర్ రెడ్డి గారు 50,000 ఉద్యోగాలతో డిఎస్సీ ఇస్తానన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం రాజశేఖర్ రెడ్డి గారు మాట నిలబెట్టుకుని 52,000 ఉద్యోగాలతో 52,000 మెగా డిఎస్సీ ఇచ్చిన నాయకుడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు. అది వైఎస్ఆర్ మార్కు. మరి జగనన్న గారు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తూనే 2,30,000 ఉద్యోగాలను మర్చిపోయి 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సీ వేస్తానని చెప్పి 6,000 ఉద్యోగాలతో దగా డిఎస్సీ, 23,000తో చెప్పి తన నోటితో తను ఒప్పుకొని 6,000 ఉద్యోగాలతో దగా డిఎస్సీ వేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్కు. దీనికి దానికి ఎంత తేడా ఉంది, ఎంత వ్యత్యాసం ఉంది? అసలు రాజశేఖర్ రెడ్డి గారి మార్కు ఈ మెగా డిఎస్సీ అయితే జగన్మోహన్ రెడ్డి గారి మార్కు దగా డిఎస్సీ. ఇది వాస్తవం అవునో కాదో వైసీపీ నాయకులే చెప్పాలి. అసలు 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ అని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు. 23,000 ఉద్యోగాలు అప్పుడే ఉన్నాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి మీరు 7,000 ఎందుకు వేస్తున్నారు, సిగ్గులేదా అని మీరు అన్నాక ఈ రోజు మీరు 6,000తో దగా డిఎస్సీ వేస్తున్నారు. అంటే చంద్రబాబు గారే మేలు కదా మీకంటే. 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన 7,900 ఉద్యోగాలు భర్తీ చేశాడు. 23,000 ఉద్యోగాలకు పైగా ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు ఇస్తున్నదన్నీ 6,100. మరి మీరు చంద్రబాబు కంటే ఘోరం కదా అని మిమ్మల్ని మీరే నిరూపించుకుంటున్నట్టే కదా. ఎన్ని మాటలు చెప్పారు? మాట తప్పము మడమ తిప్పము అన్న వాళ్ళు ఈ రోజు మాటను మడత పెట్టారు. నీటి మీద రాతలైపోయాయి మీ మాటలన్నీ. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాల్సిన పని ఉంది, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్ని మాటలు చెప్తున్నారు కదా, నవరత్నాలు అంటున్నారు, జాతిరత్నాలు అంటున్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, సకల శాఖ మంత్రులు అందరూ కూడా. మరి ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. మరి మీరు ఎన్ని భర్తీ చేశారు?
వైట్ పేపర్ స్టేట్మెంట్ విడుదల చేయండి. ఆ రోజు మీరు ముఖ్యమంత్రి అయ్యే రోజున 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నాయి. ఆ శాఖలకు సంబంధించి మీరు ఎన్ని భర్తీ చేశారో వైట్ పేపర్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరు చెప్తే మెగా డిఎస్సీ వేస్తామని మీరు చెప్పిన వాళ్ళు ఈ రోజు 6,000 ఎందుకు వేశారో ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు యువతకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అవేమీ చేయకుండా ఊరికే విమర్శించడమే పనిగా పెట్టుకుని జర్నలిస్టులను కొట్టడమే పనిగా పెట్టుకుని ప్రతిపక్షాలను ఆందోళన కూడా చేయకుండా మీరు ఇంతగా నియంత్రిస్తున్నారంటే మీరు భయపడుతున్నారు అన్న వాస్తవం మీ చేష్టలలో స్పష్టంగా కనిపిస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే మీరు ఏదైతే చెప్పారో మెగా డిఎస్సీ 23,000 ఉద్యోగాలే కాదు 23,000 ఉద్యోగాలతో సహా ఏదైతే ఇప్పుడు కొత్త ఖాళీలైతేనేమి రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళైతేనేమి కనీసం 30,000 ఉద్యోగాలు ఈ రోజు ఖాళీగా ఉంటాయి. అవన్నీ కూడా మెగా డిఎస్సీ విడుదల చేయాలని ఈ దగా డిఎస్సీ ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు వద్దని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు 2,30,000 ఉద్యోగాలు వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా మేము విడుదల చేస్తాము అని మీరు చెప్పారు. వాటిని కూడా వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు జాబ్ క్యాలెండర్ కూడా మీరు విడుదల చేయండి. మీకు ఇప్పుడు ఇంకా టెన్యూర్ ఉంది, మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి. అవతల వచ్చిన ప్రభుత్వం అమలు చేస్తుందా చేయదా అది మీ బాధ్యత కాదు, మీ మీద లేదు. కనుక మీరు చేయాల్సిన బాధ్యత జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయండి. ఆ 2,30,000 ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారో ఎప్పుడు భర్తీ చేస్తారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ధర్నా చేసిన తర్వాత మేము చలో సెక్రటేరియట్ అని ఒక కార్యక్రమం నిర్వహించాలనుకున్నాము. పోలీసులను మళ్లీ చెప్తున్నాము, ఇక్కడ కర్ఫ్యూ వాతావరణం ఉంది, ఇక్కడ అంతా చేయాల్సిన అవసరం లేదు, మమ్మల్ని వెళ్ళనివ్వండి. మేము ప్రశాంతంగా రోడ్డుకు ఒక సైడ్ లో మా మార్గాన మా పద్ధతిలో మేము చాలా శాంతియుతంగా చలో సెక్రటేరియట్ పాదయాత్ర రూపంగా ఇక్కడ నుంచి సెక్రటేరియట్ వరకు వెళ్లి అక్కడ కూడా ఆందోళన చేసి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాము. పోలీసులకు మళ్లీ చెప్తున్నాము,